పీపుల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఒక అవార్డ్ సెరమనీలో నామినేషన్స్లో అయితే ఉన్నానమాట. నామినేషన్స్లో ఉన్నాను అని చెప్పే కంటే నామినేషన్స్లో ఫిల్టర్ అయ్యానని చెప్పొచ్చు. నేను కొంచెం డల్గా కనిపిస్తున్నాను ఎందుకు అంటే మనకి ఇన్విటేషన్ వస్తుంది కదా, అందులో నా నేమ్ అయితే స్పెల్లింగ్ రాంగ్ వచ్చిందనమాట. సో ఫస్ట్ నుంచి నాకు ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు, నాది ఎప్పుడు నేమ్ రాంగ్గానే వస్తుంది. ప్రతిసారి నేను మా డాడీతో తిట్లు తింటాను. ఈసారి అలాగే తిట్లు తినాలేమో అని భయపడ్డా. బట్ ఈ లోపలనే నేను వాళ్ళకి చెప్తే టీమ్కి వాళ్ళు మళ్ళీ నాకు కరెక్ట్ చేసి కరెక్ట్ ఇన్విటేషన్ నా నేమ్తో పంపించారనమాట, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఫస్ట్ అయితే అది తెలియదు కదా, దానికోసం భయపడ్డా. ఇప్పుడైతే ఆ ఈవెంట్ రిలేటెడ్ షాపింగ్ చేయడానికి అయితే నేను చార్మినార్ వెళ్ళిపోతున్నాను. అండ్ నాకు తోడుగా నాని వాళ్ళ మమ్మీ అయితే వస్తున్నారు. యాక్చువల్లీ అయితే అవుట్ఫిట్ కోసం అయితే కాదు, అవుట్ఫిట్ ఏం వేసుకుంటానో కూడా తెలియదు, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను అందంగా కనిపించాలి, మంచిగా ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఏది తక్కువ చేసుకోను కదా, సో అందుకే షాపింగ్ వెళ్తున్నా. అండ్ ఆంటీ అయితే సర్లే నువ్వు ఇంకా ఏ అవుట్ఫిట్ డిసైడ్ అవ్వలేదు కదా, ఏ అవుట్ఫిట్ అయినా సరే దాని రిలేటెడ్ జ్యువెలరీ నీకు సెట్ అయ్యేలా నేను సెలెక్ట్ చేస్తాను, నేను చూస్తాను అని చెప్పేసి అని అన్నారు. సో మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం. యాక్చువల్లీ మా మమ్మీ అయితే ఒక అవుట్ఫిట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసింది, కానీ అది వేసుకుంటాను లేదు తెలియదు, ఎందుకంటే మా చెల్లి ఇంకో అవుట్ఫిట్ సెలెక్ట్ చేసింది. సో నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నానమాట. సో నేను ఏం వేసుకున్నా సరే దానికి తగ్గ జ్యువెలరీ అయితే ఆంటీ ఇక్కడ సెలెక్ట్ చేసేస్తున్నారు. ఏంటంటే నా సెలక్షన్ అలాగే ఉంటుంది. మరి ఎవరైనా అవుట్ఫిట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ కొనుక్కుంటారు, వాళ్ళ రివర్స్ గాజుల ఫ్రెండ్ తీసుకొచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ అవుతామా అది పక్కన పెట్టేస్తే నామినేషన్స్లో ఉండడమే చాలా అచీవ్మెంట్ అన్నట్టు ఫీల్ అవుతారు చాలామంది. బట్ నాకేంటంటే నామినేషన్స్లో ఉండడం ఇంపార్టెంటే, కానీ ఆ ఈవెంట్కి ఎలా వెళ్ళాము, ఎలా రెడీ అయ్యాము అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నాకు చాలా ఇష్టం బేసిక్గా. సో ఆ రెడ్ కార్పెట్ కానీ, ఆ ఫోటోషూట్లు కానీ, నాకు అవన్నీ ఎందుకో చాలా ఎంజాయ్ చేయడం ఇష్టం. సో నేనైతే ఎక్కువ దానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో చార్మినార్ అయితే నైట్ అయితే చాలా బాగుంటుంది కదా, సో మేమైతే అక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకుని మధ్యలో అలా ఒకటి తింటూ తాగుతూ అలా మంచిగా టైంపాస్ చేసామన్నమాట. అండ్ నేను ఇలా వ్లాగ్స్ పెట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ దాని రిలేటెడ్ రీజన్స్ కూడా నాకు ఉన్నాయి. బట్ ఇప్పుడు కూడా లైక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి అంత కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎందుకో ఇప్పుడు తగ్గింది చెప్పాలంటే. బట్ మళ్ళీ ఇంకా అలా స్టార్ట్ చేస్తూ ఈ అవార్డ్ డీటెయిల్స్ అయితే నేను తర్వాత క్లియర్గా చెప్తాను. సో ప్రెసెంట్ అయితే నేను ఎక్కువ రివీల్ చేయలేను, ఎందుకంటే అది వస్తుందో రాదో కూడా నాకు తెలియదు కదా. బట్ ఫస్ట్ డే నుంచి టిల్ డేట్ వరకు అన్నీ కన్సిడర్ చేసుకొని ఇస్తున్నారనమాట. ఇట్ రిలేటెడ్ టు యాక్టింగ్ అనమాట. సో నేనైతే ఇక్కడ నాకు అవార్డు వస్తుందా రాదా అంటే నేను షాపింగ్ చేసేస్తున్నా, మళ్ళీ అందరూ నవ్వుతారేమో నాకు రాకపోతే అని చెప్తున్నా అనమాట. వస్తే గ్రేటే అంటున్నారు. సో అదే మా డాడీ మా మమ్మీ అందరూ అదే చెప్తున్నారు నాకు. బట్ ఇక్కడ చూసారా నా మొహం అలా వెలిగిపోతుంది అనమాట షాపింగ్ చేసి వచ్చాక. హాయ్ 483 అంటే తినే నువ్వు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం మళ్ళీ స్క్రిప్టెడ్ అనుకుంటారు. మొన్నే నీకోసం ఒక ఇంటర్వ్యూలో చెప్పా, దిస్ ఈస్ 483. ఇప్పుడు జాబ్ కూడా తెచ్చేసుకున్నాడు, మంచిగా వర్క్ చేస్తున్నాడు. నా వల్ల ఏం బలవలేదు. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ. సో మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ చూసుంటే మీకు తెలిసి ఉండేది, అందులో నేను మెన్షన్ చేస్తా 483కి నా వెనుకున్న అబ్బాయికి నేను ఆన్సర్స్ చూపెట్టలేదు అని. అయితే తను అనుకోకుండా కలిసాడు అండ్ నాతో ఆంటీతో చాలా మంచిగా మాట్లాడాడు. వీ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అలా కొన్ని మెమరీస్ చెప్తూ ఉంటే ఆంటీ చెప్పారు, చూసావా అమ్మ మా హాస్ని ఇంకా రోస్ట్ చేస్తుంది, ఆ ఎగ్జామ్వే గుర్తున్నాయి అని చెప్పి అలా మంచిగా సరదాగా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ మేమైతే ఇక్కడ తినడానికి వచ్చాము. అండ్ నాకు అక్కడ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ టీవీలో కూడా లైక్ నాకు నచ్చే పాటలు, నాకు రిలేటెడ్ పాటలే వస్తుంటే అక్కడి నుంచి రాబుద్ది లేదనమాట నాకు. ఇంతవరకు ఉన్నంత కాన్ఫిడెంట్గా అయితే వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ సమ్ నెగిటివిటీ అనమాట. బట్ ఇట్స్ ఓకే, నెగిటివిటీ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నారు ఎవరో. సో అదే ఫాలో అయిపోతున్నా. ఏంటి అంత దూరం షాపింగ్ చేసి నేను ఇవేనా కొనుక్కున్నా అని చెప్పి వెతుక్కుంటున్నా అనమాట.
లాస్ట్ టైం నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అవార్డ్స్ ఫంక్షన్కి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నాతో పాటు లావరస్ ఉన్నాడు. లావరస్ నాకు చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ సపోర్టర్. నేను విన్ అవ్వకపోయినా వాడు విన్ అయిపోతాడు, వాడి టీం విన్ అయితే నేను విన్ అయిపోయినట్టే అని చెప్పి నానికి అవార్డు వచ్చేసిన వెంటనే ఫుల్ రచ్చ చేసేసాను అప్పుడు. తర్వాత ఎలాగో నాకు వచ్చింది. సో ఈసారి నేను నామినేషన్స్లో ఉన్న లారస్ నాతో ఉంటాడు, నేను ఖచ్చితంగా విన్ అయిపోతాను అని ఒక సెంటిమెంట్ పెట్టేసుకున్నా. బట్ లాస్ట్ మినిట్లో తనకి రావడం కుదరదని చెప్పేసరికి నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. తను నా లక్కీ చాము. నాకు నవ్వు వచ్చేస్తుంది చెప్తున్నప్పుడు కూడా. బట్ నేను విన్ అవ్వాలనే అనుకుంటాడు కాబట్టి నేను మార్నింగ్ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లేదే నీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది, నీకు అవార్డు వచ్చేసినట్టే, నేను చెప్తున్నాను కదా నీకు వచ్చేస్తుంది అని చెప్పి అప్పుడు వాడు ఊరు వెళ్ళాడు అనమాట. మరి చూడాలి వస్తుందో రాదో. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. సో నేను అలా ఆంటీకి బాయ్ చెప్పేసా, నేను హాస్టల్కి వచ్చేసా. ఐ రియల్లీ మిస్ మై అన్నయ్య లావరాజు. అదనమాట మ్యాటర్. ఉట్టప్పుడు నేను ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టేస్తానో రెడీ అవ్వడం కోసం. మిగతా టైంలో ఇలా చాలా జిడ్డు నా అగ్లియెస్ట్ వర్షన్ని నేను చూపెట్టుకుంటాను అనమాట. అదో రకమైన ఎందుకో తెలీదు, అదో రకమైన సాటిస్ఫాక్షన్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అస్సలు రెడీ అవ్వను. మా మమ్మీ ఇంకా పక్క నుంచి హాస్ని కొంచెం ఇప్పటి నుంచైనా రెడీ అవ్వ, హాస్ని కొంచెం బయట వెళ్తే అయ్యో డబ్బింగ్ చెప్తుంది, యాక్ట్ చేస్తుంది, ఆహా ఈ అమ్మాయ అని చెప్పుకోవడానికైనా బాగుండాలి కదా అని అంటది. కానీ నాకే నేను కంఫర్టబుల్ అని అనుకుంటా. అండ్ ఇప్పటికీ నేను పింపుల్ ప్యాచెస్ తోటే బయటకు వెళ్ళిపోతున్నా. సో నేను ఇంకా నా స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నా స్కిన్ వేరే ఇష్యూస్ వల్ల చాలా డ్యామేజ్ అయింది. బట్ నేను మళ్ళీ ముందులా ఉండడానికి ట్రై చేస్తున్నా. సో అవుట్ఫిట్ అయితే ఇంకా రెడీగా లేదు, ఏది డిసైడ్ అవ్వలేదు. బట్ దాని రిలేటెడ్ యాక్సరీస్ అయితే కొనేసుకున్నా. అండ్ నాకు ఇది విన్ అవ్వకపోయినా విన్ అయినా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నామినేషన్. ఎందుకంటే లైక్ ఫస్ట్ నుంచి అండ్ ఇప్పటి వరకు నా జర్నీలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్, ప్రాజెక్ట్స్ అన్నీ కన్క్లూడ్ చేసుకొని అండ్ పర్సనల్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కరెక్ట్, స్ట్రాంగ్, క్యాపబుల్ అనుకున్న వాళ్ళకే ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే జ్యూరీ ఎప్పుడు బెస్టే సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ బెస్ట్ ఎవరు అని చెప్పి చూడడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇలాంటి టైంలో ఖచ్చితంగా నాకు వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇన్ కేస్ రాలేదు అంటే మేబీ నేను ఇంకా వర్క్ చేయాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయని నేను అనుకుంటా. సో చూద్దాం. నా నెక్స్ట్ బ్లాగ్లో ఆ రిలేటెడ్ థింగ్స్ మీరు చూస్తారు, ఆ ఈవెంట్ అయితే చూపిస్తా. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాస్ని దేవ్. Bye.